హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏంటి అంటే మనకి ఏఐ మోడల్స్ అనేవి ఉంటుంది. సో దానికి మనం ఏదైతే క్వశ్చన్ అడుగుతామో దానికి ఆన్సర్ అనేది ఏఐ మోడల్ ఇస్తుంది. సో ఆన్సర్ అనేది మనకి బెటర్ వేలో రావాలి అనుకుంటే మనం ప్రాంప్టింగ్ అనేది ప్రాపర్ గా ఇవ్వాలి. సో మనం ప్రాపర్ గా ప్రాంప్ట్ ఇస్తే అప్పుడు ఏఐ అనేది మనకి ఎలా అయితే ఆన్సర్ కావాలనుకుంటున్నామో అలానే మనకి ఏఐ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మనం జనరేటివ్ ఏఐలో చూసుకున్నా సరే మనం ఒక చాట్ బోర్డ్ క్రియేట్ చేసుకొని ఒక రిపోర్ట్ ఇచ్చి ఆ రిపోర్ట్ కి మనకి అనాలిసిస్ చేయమంటే ఏఐ అనేది సమ్ రెస్పాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కానీ మనకి సర్టెన్ ఫార్మేట్ లోనే కావాలి, మనకి సర్టెన్ అనాలిసిస్ క్లియర్ గా చేయాలి, ఇలాంటివన్నీ మన రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉంటుందో ఆ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మనం క్లియర్ గా ప్రాంప్ట్ లో మెన్షన్ చేస్తే మనకి రిక్వైర్డ్ ఫార్మేట్ లోనే మనకి ఈ ఏఐ మోడల్స్ అనేవి రెస్పాన్సెస్ జనరేట్ చేస్తుంది. అలానే ప్రెజెంట్ ఏజెంట్ ఏఐలో అయినా సరే ఒక ఏజెంట్ మనం ఎట్లా బిహేవ్ చేయాలి, ఎలా డెసిషన్ మేకింగ్ చేయాలి అవన్నీ ఏదైతే ఉంటుందో మనం ఏజెంట్ కి రైట్ ప్రాంప్ట్ అనేది ప్రొవైడ్ చేయగలిగితే అప్పుడు ఆబ్వియస్లీ ఆ ఏఐ మోడల్ అనేది ఆ ఏజెంట్ ఎట్లా బిహేవ్ చేయాలి, డూస్ డోంట్ ఇవన్నీ లిమిటేషన్స్ అనేవి ఆ ఏజెంట్ కి ఒక ఐడియా వస్తుంది బికాస్ ఆఫ్ ప్రాంప్ట్. సో ఎందులో అయినా సరే మనకి ఈ ప్రాంప్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం బెటర్ ప్రాంప్ట్ ఇస్తే మనకి బెటర్ రిజల్ట్ కూడా వస్తుంది. సో ప్రాంప్ట్ ఇంజనీర్ రోల్స్ ఇవన్నీ కూడా చాలానే మనకి రియల్ లైఫ్ లో క్రియేట్ అవుతుంది. సో ఇవన్నీ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి బెటర్ అవుట్పుట్ రెస్పాన్సెస్ కావాలి అన్నప్పుడు మనం రైట్ వే ఆఫ్ ఆస్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఏ మోడల్ కి ఆ కాంటెక్స్ట్ మనం క్లియర్ గా మెన్షన్ చేయగలిగితే ప్రాంప్ట్ లో మనం ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ లో చేసినా సరే ఆ ఏ మోడల్ అనేది ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ కి బెటర్ రెస్పాన్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. సో ఇలా మరెన్నో ఇంపార్టెంట్ వీడియోస్, ఇలా మరెన్నో టాపిక్స్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా, ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.